సంఘం చాలా గొప్పది. దేవుడు యేసుక్రీస్తు వారే స్థాపించిన విధానాల్లో ఉంటుంది. ముందుగా 122వ కీర్తన మొదటి వచనంలో ఉన్న మాటను బట్టి నేను, అంటే ఇది 6వ సంవత్సరంలోకి వెళ్తున్నారు కాబట్టి ఒక 6 మాటలు అనుకోండి, 6 పాయింట్లు అనుకోండి, 6 సూత్రాలు అనుకోండి, 6 సూచనలు అనుకోండి, ఏదైనా అనుకోండి, సంఘం కొరకైతే మాత్రం 6 ఉంటాయి. సంఘం కొరకునే ఉంటాయి. చర్చ్, వాట్ అబౌట్ యువర్ చర్చ్ అండ్ వాట్ అబౌట్ యువర్ చర్చ్ థింగ్స్ అన్న దాని మీద నేను మీతో మాట్లాడదాలని ఆశపడుచు ఉన్నాను. ఈ 122వ కీర్తన మొదటి వచనంలో అంటాడు ఆయన, దావీదు, యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. దావీదు చెబుతున్న మాట ఏంటంటే, దేవుడు మందిరానికి వెళ్తున్నాను అని జనులు అంటుంటే నాకేముందంటున్నాడు ఆయన? సంతోషం ఉంది. ఈరోజు ఆయన అంటున్నాడు, మందిరానికి వెళుదుమని జనులు ఎవరితో అంటున్నారట? ఆయనతో. ఆయన అడగలే రమ్మని. ఎవరు? దావీదు అడగలేదు రమ్మని. దావీదుతో ఎవరు అంటున్నారు? జనులు సంతోషించారంట. మీరు ఇక్కడ మనం పెట్టుకుందాం ఆ ప్లేస్లో, ఇది దేవుడు అంటున్నాడు మనతో. ఏమనంటే, నేను మందిరానికి వెళ్తున్నాను అంటే ఎవరు సంతోషిస్తారు? ఎస్, నువ్వు మందిరానికి వస్తున్నావు అంటే దేవుడు సంతోషిస్తాడు. నిజంగా నీకు మందిరం పైన శ్రద్ధ ఉంటే, నీకు మందిరం పైన ఏకాగ్రత ఉంటే, నీకు చర్చ్ మీద యాటిట్యూడ్ లెవెల్స్ దేవుడిపై ఉన్నట్టు ఉంటే, ఈ 6 మాటలు నీకే. ఆయన ఏమంటున్నాడంటే, చర్చ్ ఈజ్ ద ఫోర్మోస్ట్ థింగ్, చాలా గొప్పది అంటున్నాడు ఆయన. అసలు చర్చ్ అనేది అని నువ్వు ఆలోచిస్తే, చర్చ్ అంటే నువ్వేమనుకుంటున్నావు అంటే, అందరం వస్తాం, కూర్చుంటాం, ఆరాధిస్తాం, వెళ్ళిపోతాం, ఇదే అనుకుంటున్నాం. కానీ చర్చ్ అంటే ఈరోజు మీరు ఎప్పుడు ప్రసంగాల్లో నేను ఎలా ఉంటానేమో అని అనుకుని వెళ్ళేవారు. కానీ ఈరోజు నా చర్చు ఇలా ఉంటుంది కాబట్టి నేను ఎలా ఉండాలి అని ఇంటికి వెళ్తారు. హల్లెలూయా. అర్థమైందా? అంటే హాస్పిటల్ విలువ నీకు తెలుసు. హాస్పిటల్ విలువ నీకు తెలుసు. ఎందుకు? నీకు బాగకపోతే బాగు చేసే ఒక బిల్డింగ్ అవ్వచ్చు, ఒక ప్రాంతం అవ్వచ్చు. బస్సు విలువ నీకు తెలుసు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళడానికి ఉపయోగపడే సాధనం. బండి విలువ తెలుసు, నిన్ను ఇక్కడి నుంచి వేరే చోటకు తీసుకెళ్లే సాధనం. అలాగే నీ ఇంట్లో ప్రతి వాటి విలువ నీకు తెలుసు. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే సంఘము విలువ. ఈరోజు నీకు నేను చెప్పే మాటలు, నేను మళ్ళా చెప్తున్నాను, చర్చ్ విలువ నీకు తెలియచెప్పమనే దేవుడు నన్ను పంపించాడు. ఆ విలువ ఏమిటి అంటే, మొట్టమొదటిగా ఫస్ట్ 6 మాటల్లో మొట్టమొదటి మాట అంటే, చర్చ్ అనేది స్తుతించబడే స్థలం. హల్లెలూయా. చర్చ్ ఈజ్ మెంట్ ఫర్ టు ప్రైజ్ ది గాడ్. దేవుణ్ణి స్తుతించే స్థలం. ముందుగా నువ్వు గుర్తుపెట్టుకో, దేవుణ్ణి స్తుతించే స్థలం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఆయన అంటాడు ఒక మాట. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఒక సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనం ప్రక్కన 24 సింహాసనాలు ఉంటాయి. 24 సింహాసనాల్ని దేవుడు ఏర్పరుస్తాడు. ఏర్పరిచి వారందరూ కూడా ఒక చోట ఉండి, చివరి వచనాలు మాట్లాడతాను నేను, 10-11 వచనాలు చదువుదాం మనం చాలు. ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి. మీకు తెలుసా, ఆ 24 మంది కూడా సింహాసనం మీద ఉన్నారు. వారికంటే పైన సింహాసనం మీద ఇంకొక ఆయన ఉన్నాడు. ఈ 24 మంది పెద్దలు ఏర్పరచబడిన వారు. ఈ 24 మంది పెద్దలు కూడా ఆ సింహాసనం మీద ఉన్న దేవుణ్ణి సాగిలపడి ఏం చేస్తున్నారట? సాగిలపడి. చూడండి, కిందకి వెళ్దాం. యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా,
నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియేగా సృష్టించబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందునర్హుడు అని చెబుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట. అర్థమైందా నీకు? చాలా వరకు అర్థమైపోయి ఉంటుంది. అంటే నీకున్న లెవెల్ని, నీకున్న స్టేటస్ని, నీకున్న అధికారాన్ని, నీకున్న క్రియలను బట్టి దేవుడి దగ్గరికి రా. మాకు దేవుణ్ణి ఆరాధించాలనే క్రియలను బట్టి మాత్రమే దేవుడి దగ్గరికి రా. ఖచ్చితంగా చెప్తున్నాను, నేను ఉద్యోగం చేస్తున్నాను, నాకు విలువ ఉంది. 24 మంది సింహాసనం మీద కూర్చున్న వాళ్ళు దిగి సింహాసనం మీద ఉన్న దేవుడికి ఏమడ్డారట? సాగిల పడ్డారట. ఆరాధించే స్థలం ఇది. హల్లెలూయా. ఇక్కడ భేదాలు ఉండవు, ఇక్కడ క్రియలు ఉండవు, ఇక్కడ నువ్వేంటి అని తారతమ్యాలు ఉండవు. వస్తువులు వేసుకున్నారని వస్తువులు వేసుకోరని, నీకు నోరు లేదని నోరుందని, తెలివి లేదని తెలివి ఉందని ఆలోచనలు ఉండవు. చర్చ్ అంటే దేవుడిని స్తుతించే స్థలం. హల్లెలూయా. రిమెంబర్ దట్. గుర్తుపెట్టుకో. చర్చ్ ఇస్ ది ప్లేస్ టు ప్రైజ్ ద గాడ్. చర్చ్ అన్నది దేవుణ్ణి స్తుతించే స్థలం మాత్రమే. మనుషులు స్తుతించేది కాదు, మనుషులు గొప్ప చేసేది కాదు. ఆ 24 మంది దాంట్లోనే ఉంటుంది. పైన అంటే ఏమంటాడంటే 3వ వచనం 4వ వచనం అంటాడు చూడండి. సింహాసనం చుట్టూ 24 సింహాసనములు ఉండేను. ఒక సింహాసనం ఉందట, దాని చుట్టూ ఎన్ని ఉన్నాయట? ఈక్వల్గా ఉన్నాయి. అయినా నా సింహాసనం నాకు కూడా ఉందని గొప్పగా చెప్పుకోలేదు వాళ్ళు. నాకు కూడా సింహాసనం ఉందని చెప్పుకున్నారా? నేను కూడా సింహాసనాసీనుండి అన్నారా? దేవుడు ఏర్పరచబడి, ఆత్మతో ఏర్పరచబడిన సింహాసనంలో ఉన్న పెద్దలు దిగి ఆ సింహాసనానికి మొక్కి ఏమంటున్నారో, ప్రభువా ఈ లోకాన్ని సృష్టించావు, ఈ చుట్టూ ఉన్న వాటిని సృష్టించావు, నువ్వేంటో మాకు తెలుసు, నీ విలువ మాకు తెలుసు, నీ క్రియలు మాకు తెలుసు, నీ యొక్క ఆలోచనలు ప్రభువా మాకు తెలుసు అని సాగిలపడి ప్రార్థన చేసి మహిమ ఘనత ప్రభావాలు నీకే అర్హుడము అని కిరీటాలు తీసి ఆయన ఎదుట పెట్టేశారు. దేవుడికి స్తోత్రం. ఈరోజు ఒక 5 గ్రాముల చైను నీ ఒంటి మీద ఉంటే మన విలువ ఏమైపోతుంది అంటున్నారు? చాలా పెరిగిపోతుందట. దేవుడు నిర్ణయించిన పెద్దలు ఆ సింహాసనంతో ఈక్వల్గా కూర్చున్న పెద్దలు, వారు ఆ నిర్ణయించిన దేవునికే సాగిలపడ్డారు. ఈరోజు చాలా మంది రాజకీయ నాయకుల్ని బయటలో చూస్తున్నాం. విలువ లేని వాడికి విలువిస్తూ ఉంటే ఆ విలువిచ్చినోడిని తొక్కేస్తున్నారు. చూస్తున్నాం మనం. విలువ లేని మనుషులకు నువ్వు కూడా నీ ఇంట్లో విలువ లేదు, వాళ్ళ కుర్చీలో కూర్చోట కూడా విలువ లేదు, వాళ్ళ ఇంట్లో తినడానికి కూడా విలువ లేని వాళ్ళకి నీకు సమానంగా తీసుకొచ్చి విలువిస్తే విలువిచ్చిన మనుషులు ఏం చేస్తున్నారు? లాగిపడేస్తున్నారు. కానీ దేవుడు నిర్ణయించిన పెద్దలు, నీతి అను శక్తి కలిగిన పెద్దలు ఎవరికి తారతమ్యాలు లేకుండా ఆ దేవుడికే ఘనత, ఆ దేవుడికే మహిమ, ఆ దేవుడికే ప్రభావములు అని వారి నెత్తి మీద ఉన్న కిరీటములు తీసి ఎవరికి ఇచ్చారు? ఇది నీదే. అది నిజమైన స్తుతించే స్థలం. ఈరోజు మీ అందరికీ చెబుతున్నాను, ఈ హోలీ గాడ్ మినిస్ట్రీస్లో ఈ సంఘం ఏదైతే ఉందో, ఈ సంఘము ఈ చర్చ్ దేవుణ్ణి స్తుతించడానికి మాత్రమే ఉండాలి. అలాంటి హృదయాలు నీకు ఆ 24 మంది పెద్దలకే ఉన్న హృదయం ఇక్కడ కూర్చుని ఉన్న వాళ్ళందరికీ దేవుడు దయచేయను గాక. ఉండాలా? ప్రభువా ఈ కిరీటం నీదే, ఉద్యోగం నీదే, ఈ జన్మ నీదే, ఈ కుటుంబం అనే కృప దేవుడు నీకు ఇవాళ. చాలామంది అంటారు, నాకేంటి, నాకు 2 మగపిల్లలు ఉన్నారు, లేకపోతే 4 మంది పెద్ద పొట్ట ఉంటుంది. ఎందుకు పనిచేయదండి. చాలామంది అంటారు, నాకేంటి చాలా తెలివితేటలు ఉన్నాయి. దేవుడు నిర్ణయించిన పెద్దలకు కూడా నీకంటే గొప్ప తెలివితేటలు ఉన్నాయి.
దేవుడితో సమానంగా కూర్చున్నారు. ఆత్మ వచ్చి చెప్పింది వాళ్ళతో, ఇదిగో నువ్వు ఏకంగా కూర్చుంటున్నావు వీళ్ళతో అని. కానీ వారు ఇచ్చిన అధికారాన్ని, వారు ఇచ్చిన సింహాసనాన్ని, పెట్టిన కిరీటాన్ని బయట పెట్టి వాళ్ళ లోపల ఉన్న మాటలతో చెప్తున్నారు. ఏమని? ఈ ఘనత నీదే, ఈ మహిమ నీదే, ఈ ప్రభావాలు నీకే చెల్లునుగాక. ఈరోజు మీ అందరూ గుర్తుపెట్టుకోండి, ఒక ప్రేమ కలిగి, నువ్వు పుట్టినప్పుడు ఎవరో తెలియదు, నువ్వు ఎలా బ్రతికావో తెలియదు, నువ్వు ఎక్కడ పెరిగావో తెలియదు, నువ్వు ఏమై ఉన్నావో తెలియదు, కానీ ఈ సంఘముకు వచ్చిన తర్వాత నువ్వు దేవుడికి తెలుసు అంటే అది కేవలం స్తుతించబడ్డావు కాబట్టే. గుర్తుపెట్టుకో. చర్చ్ అనేది దేవుణ్ణి స్తుతించే స్థలమై ఉంది. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, చాలా జాగ్రత్తగా వినండి ఈరోజు, చాలా జాగ్రత్తగా. ఒకసారి చదువమ్మా. కాబట్టి ఆయన ద్వారా దేవుడికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలము అర్పించుదుము. చాలు, ఎక్కువ అవసరం లేదు. చూడండి, కాబట్టి ఆయన ద్వారా, ఎవరి ద్వారా? దేవుని ద్వారా. ఎక్కడ? సంఘములో. స్తుతియాగం అర్పించుతూ, అంటే స్తుతులు అర్పించడానికి ఉన్న ప్రాంతాల్లోనే స్తుతియాగం అర్పించుతూ ఏంటాడు? ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలం అంటే ఏంటి? నీకొచ్చే ఫీడ్ నువ్వు అనుభవించమంటున్నాడు. ఆశీర్వాదాలు వస్తాయంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు షాపింగ్ మాల్కి వెళ్తే నువ్వు బట్టలు కొనుక్కుంటావు, బట్టలు కొనుక్కున్నప్పుడు బ్యాగ్ ఇస్తాడు కదా, ఆ బ్యాగ్ ఆశీర్వాదం. గుర్తుపెట్టుకో. నువ్వు షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు నువ్వు 15,000 10,000 షాపింగ్ చేస్తే నీకు అక్కడ కుక్కరో లేకపోతే ఒక స్టీల్ బాక్సో లేకపోతే చిన్న ప్లాస్టిక్ డబ్బా ఇస్తారు కదా, అది ఆశీర్వాదం. దాని కొరకు కాదు మన జీవితం. ఆయనను మనము కొనియాడాలంటే ఆయన క్రియలే మనకు కావాలని కోరుకోవాలి. హల్లెలూయా. ఎప్పుడైనా సరే చూడండి, చాలామంది అనుకుంటూ ఉంటారు నార్మల్గా, దేవుడి దగ్గరకు వచ్చి ఆశీర్వాదాలు వస్తాయా అని అడిగితే ఖచ్చితంగా రావు. నేను చెప్తాను, ఖచ్చితంగా రావు. దేవుడు నీ దగ్గరికి వస్తే ఆశీర్వాదాలు వస్తాయి. హల్లెలూయా. దేవుడి దగ్గరకు నువ్వు వెళ్తే రావు, ఆయన నీ దగ్గరికి రావాలి. జక్కయ్య దగ్గరికి వెళ్తే జక్కయ్యకి ఆశీర్వాదం వచ్చింది. గుర్తుపెట్టుకో. కుష్టి రోగులు వారి దగ్గరికి వెళ్తే ఆశీర్వాదం రాలేదు, దేవుడు వారి దగ్గరికి వస్తే ఆశీర్వాదం వచ్చింది. ఈరోజు నీకు చెప్తున్నాను, నువ్వు దేవుడి దగ్గరికి స్తుతించడానికి వస్తూ ఉన్నావు. నీ దగ్గరికి దేవుడు ఎప్పుడు వస్తాడంటే నీ స్తుతి ఖచ్చితంగా ఉంటే ఆయన నీ దగ్గరికి వస్తాడు. మైండ్లో ఒకటి పెట్టుకుని నోట్లో ఒకటి పెట్టుకుంటే దేవుడు నీ దగ్గరికి రాడు. హృదయంలో ఏముందో, మైండ్లో ఏముందో, నోట్లో ఏముందో, ఈ సంఘంలో అది ఉంటే దేవుడు నీ దగ్గరికి వస్తాడు. అప్పుడు నువ్వు ఆశీర్వాదం తీసుకుంటా. గుర్తుపెట్టుకోండి, ఈ మాటలు నీకు చాలా ఇబ్బందికరంగా ఉన్న నిజాలు ఇవి. హల్లెలూయా. చాలా నువ్వు డైజెస్ట్ చేసుకోవడానికి నీకు ఇబ్బంది ఉండొచ్చు. గుర్తుపెట్టుకో, ఈ సంఘము నీకు స్తుతించడానికి ఉండే స్థలం మాత్రమే. ఆమేన్. ఇది జాషువానదో లేకపోతే ఇక్కడ ఉన్న వారిదో ఇంకొకరిదో కాదు, ఇది దేవుడి స్థలం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆయన కూడుకునే స్థలం, ఆయన మనల్ని కాచుకునే స్థలం, ఆయన మనల్ని నడిపించే స్థలం, ఆయన మనల్ని గొప్ప చేసే స్థలం. అది చర్చ్ అనేది చాలా ప్రాముఖ్యమైంది. వాక్యం ఒక విలువ చెప్తున్నారు కానీ సంగమగా కూడుకుంటే వాక్యం నీకేమిస్తుందో చెప్పలేకపోతున్నారు. నేను ఈరోజు అదే చెప్దామని వచ్చాను. చర్చ్ నీ స్తుతియాగానికి కేంద్ర బిందువై ఉంది ఖచ్చితంగా. తర్వాత ఇంకో మాట ఉంటుంది, కొలసీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 16వ వచనం. స్తుతించే స్థలం ఎలా ఉండాలో చెప్తున్నాడు చూడండి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుతూ కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు
సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఈ స్థలానికి వచ్చినప్పుడు చాలామంది చప్పట్లు కొట్టరు. చప్పట్లు కొడతారా? పాస్టర్ గారు చెప్పాలి. స్తోత్రం చెప్పమంటే ఎవరు చెప్పాలి? చెప్పాలి ఆయన. హల్లెలూయా చెప్పమంటే నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? హాస్పిటల్ దగ్గరికి ఎందుకు వెళ్తాం మనం? డాక్టర్ గారు ఎలాగున్నారో, నర్సులు ఉన్నారో లేదో, ఇంజక్షన్లు బాగా చేస్తారో లేదో, అక్కడ మెడికల్ వాసన అంటే చాలా ఇష్టమని వెళ్తారా? ఎవడన్నా వెళ్తాడా? బస్ స్టాప్కి ఎందుకు వెళ్తారు? తమ్ముళ్ళు వేరే దానికి వెళ్తారు అనుకోండి. మమ్మల్ని బస్ స్టాప్కి ఎందుకు వెళ్తారు మీరు పెద్దోళ్ళు? మనం ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళడానికి వెళ్తాం కదా. వంటగదిలో ఒక లేడీస్ ఎందుకు వెళ్తారు? నుంచి చూడడానికి అంతే అంటారా? మీరు నేను చెప్పిన పనులన్నింటినీ వాటి పనుల నిమిత్తం వెళ్తున్నారు. చర్చికి స్తుతించేటప్పుడు ఏమంటున్నాడు ఆయన? సంగీతముతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన మొన్నటి వరకు కోయి అని వచ్చింది. అందరూ మొదలెడుతున్నారు పనికి మొదలు పాటలన్నీ. చూడండి, యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ట్విట్టర్ ఎక్కడ ఏదేంట్లో అయినా సరే పనికి మాలినోళ్ళు ఫేమస్ అవ్వడానికి ఏదో చెప్తుంటే అది పట్టుకుని ఏలాడమాకండి. మీ పిల్లలకి చెప్పమాకండి. ఖచ్చితంగా చెప్తున్నాను. పనికి మాలినోళ్ళు అందరూ వచ్చి సేవను, సువార్తను, స్తుతియాగాని నాశనం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క వాక్యం చెప్పడానికి, ఈ వాక్యం స్తుతించడానికి, ఈ వాక్యం కోసం నిలబడడానికి కొన్ని వేల కోట్ల ప్రాణాలు బలియాగమైపోయాయి. కొన్ని వేల కోట్లు. పనికి మాలోడు వచ్చి ఏదో రంగేసుకుని కొయ్యి అని చెప్పి మళ్ళా తైతికల్ డాన్స్కి వెళ్ళి డాన్స్ వేస్తే మనం కూడా కోళ్ళుకొయ్యి అంటావా? పేక్ కోసేయలేది అసలు. చూడమాక. ఈరోజు మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసానండి? ఇది బాధ. నా యొక్క దేవుడు మన కోసం రక్తం ఇచ్చి సిలుగు వేగమైపోయి ఎన్నో 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 కుటుంబాలు పోగొట్టుకున్నారు. చాలామంది తగలెట్టేశారు కుటుంబాలని. మనుషుల్ని రివర్స్లో సిలువేశారు. కొంతమంది మనుషుల్ని చంపేశారు తిండి లేక. ఇంకా చాలా చాలా ఊళ్ళో పాస్టర్స్ తగలబెడేస్తున్నారు. ఆ కృప వాళ్ళకిచ్చిన బాధ నీకు లేదు. నీ కృప ఇచ్చాడు దేవుడు, సమయం ఇచ్చాడు, నీకు ప్రయత్నాలు ఇచ్చాడు. వచ్చి ఇక్కడ జోకులు ఎత్తావా? మళ్ళా ఫేమస్ అవుదామని పిలుస్తున్నారట. ఎవరికి ఫేమస్ అవ్వాలా? ఎందుకు ఫేమస్ అవ్వాలా? దేవుడి వాక్యం అంటే ఫేమస్ కాదు. దేవుడి వాక్యం అంటే దున్నబడాలా. దేవుడి వాక్యం అంటే విత్తనం వేయబడాలా. దేవుడి వాక్యం అంటే కుటుంబాలు కట్టబడే విధంగా చెప్పాలి. ఏం చెప్తున్నారు? పిలవమాకండి అట్లాంటి వాళ్ళకి. అట్లాంటి చోటకి వెళ్ళమాకండి. దేవుడి నామాలో చెప్తున్నాను, అట్లాంటి చోట వెళ్ళమాకండి. అట్లాంటి మనుషుల వైపు చూడమాకండి. క్లియర్గా చెప్తున్నాను, క్లియర్గా. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మీ సేవకుడు అట్లాంటి పనులు చేయడు. ఒక ఆయన అంటున్నాడు మొన్న, ఎవరో మేము పిలిచామండి, ఎందుకు అందరూ వస్తారట. అందరూ వస్తే కాదు, 2-3 ఎక్కడుంటే అక్కడ నేను ఉంటానన్నాడు ఆయన. హల్లెలూయా. 2-3 ఎక్కడుంటే ఐల్ బి దేర్ అన్నాడు ఆయన. చూడమాకండి అలాంటి. ఒకవేళ మీ యొక్క ఫేస్బుక్లో లేకపోతే ఇన్స్టాగ్రామ్లో అటువంటివి వస్తే బ్లాక్ చేసి పడండి. చూడమాకండి చెల్లి, మీకు కూడా చెప్తున్నాను. ఫేమస్ చేయమాకండి, చూడమాకండి. నా ఒకసారి చూసినప్పుడు నీ మొహంలో నవ్వు వచ్చిందంటే నువ్వు దేవుడు మనిషివి కాదు. అది చూడగానే నీకు బాధ, భయము రావాలా. తీర్పు ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళకి తీర్పు ఖచ్చితంగా ఉంటుంది. గారడి సీమోనికి వీళ్ళకి పెద్ద తేడా ఏం లేదండి. తేడా ఏం లేదు. నేను నిలబెట్టాడు దేవుడు, వాడుకుంటున్నాడు. స్తుతి యాగము చేయటకే రావాలి ఇక్కడికి, వేరే పనుల మీద కాదు. హల్లెలూయా. దేవుడి నామలో చెప్తున్నాను. అందుకే చెప్తున్నాను, చర్చ్ అనేది దేవుణ్ణి స్తుతించే స్థలము. అందుకే సర్వోన్నతమైన స్థలములు ఉందో ఆయనకే మహిమ, ఆయనకే. చర్చ్ అన్నదే సర్వోన్నతమైన స్థలం. దేవుడికి స్తోత్ర. నువ్వు ఇక్కడ కూర్చున్నావంటే ఆయన కృపే, నీ యొక్క క్రియ కాదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట ఉంటుంది. 15:8 ఆయన అంటాడు, చూడండి, చదువమ్మా.
ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు, కానీ వారి హృదయంలో నాకు దూరముగా. ఇప్పుడు చెప్పింది అదే, పెదవులతో మాట్లాడే మాట ఆయన వరకు వెళ్ళదు, హృదయంలో ఉండే మాట ఆయన వరకు వెళ్తుంది. హల్లెలూయా. చిన్నప్పుడు ఫోన్ వచ్చేది మనకి, ఫోను బాక్స్ ఉండి నంబర్లు ఉండి చిన్న తేగ ఉండేది ఫోన్, తెలుసా మీకు? ఇప్పుడైతే సెల్ ఫోన్లు వచ్చినాయి. కానీ ఈ ఫోన్ మీ ఇంట్లో ఉంటే పని అవదో. ఈ ఫోన్ నుంచి ఎక్స్చేంజ్కి ఒక కనెక్షన్ ఉంటుంది, ఎక్స్చేంజ్ నుంచి ఇంకో ఎక్స్చేంజ్కి ఒక కనెక్షన్ ఉంటుంది, అక్కడ మాట్లాడిన మాట ఇక్కడికి వస్తుంది. అప్పుడు చాలామంది యాక్ట్ చేసేవారు ఎలా అంటే, వచ్చేస్తున్నాను, ఇప్పుడే వచ్చేస్తున్నాను, ఫోన్ ఉండదు, వైర్ ఉండదు, కనెక్షన్ ఉండదు. అలాంటి వాళ్ళ కోసం ఈ వాక్యం చెప్పాడు దేవుడు. నీకు స్తుతించే హృదయం నీకు లేకపోతే బొమ్మ ఫోన్ కొనుక్కుని మాట్లాడినట్టే నువ్వు, దేవుడి దగ్గరికి అది వెళ్ళదు. అందుకే మొట్టమొదటి మాట నీకు చెప్తున్నాను, చర్చ్ అనేది, చర్చ్ ఈజ్ నాట్ ఫర్ ది అదర్ థింగ్స్, చర్చ్ ఈజ్ ఫర్ ఓన్లీ టు ప్రైజ్ ది గాడ్. హల్లెలూయా. దేవుడి నీ స్తుతించే స్థలమై ఉన్నది చర్చ్. రెండో మాట చెప్తున్నాను చూడండి, రెండో మాట, చర్చ్ అనేది దేవుణ్ణి ప్రత్యక్షపరుచుకునే స్థలం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చర్చ్ ప్రత్యక్షత అంటే దేవుడు నీకు కనిపించే స్థలం. హల్లెలూయా. ఎక్కడ అదో మాట తెద్దాం చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనంలో చదువమ్మా. 2 3 నా నామముని ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. ఎక్కడుంటాను అని అడిగితే, నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఎక్కడ దొరుకుతావు, నేను ఎక్కడ పట్టుకోవాలని అడిగితే ఆయన అంటున్నాడు ఏంటో తెలుసా? 2 3 కలిసి నన్ను ఎక్కడ నా నామాన్ని అడిగితే అక్కడ నేను ఉంటాను. 2 3 కంటే ఎక్కువ ఉన్నారుగా ఇక్కడ. హల్లెలూయా. ప్రతి వారమో లేకపోతే ఉపవాస దినాల్లో, లేకపోతే ప్రతి వారములో శుక్రవారమో, లేకపోతే వేరే వారమో, లేకపోతే బర్త్డే పార్టీ ఎక్కడో ఇక్కడ కలుసుకుని మీరు అందరూ ఎవరిని స్తుతిస్తూ ఉన్నారు అంటే అక్కడ ఎవరు ఉంటారు? చర్చ్ అనేది దేవుణ్ణి ప్రత్యక్షపరచబడుకునే స్థలం. హల్లెలూయా. దేవుణ్ణి చాలా మంది ఇప్పుడు అయ్యగారి వల్లే నేను బాగున్నానండి, అయ్యగారి వల్లే బాగున్నానండి, అమ్మగారి వల్లే బాగున్నానండి, వారి వల్లే ఈ చర్చ్ బాగుందండి అంటే నువ్వు ఎవరిని వెనక్కి గంటేస్తున్నావు? ఒక ఊర్లోనంట చాలా గొప్ప దంపతులు ఉన్నారట. వారికి ఒక అబ్బాయి ఉన్నాడట. ఒక అబ్బాయి, ఆ అబ్బాయి ఉంటే ఆ అబ్బాయికి బర్త్డే చేయాలని నిర్ణయించుకున్నారట. వీళ్ళు అందరినీ పిలిచారు, ఫ్రెండ్స్ని పిలిచారు, శ్రేయోభిలాష్ని పిలిచారు, పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలిచారు. ఓ హోటల్లో ప్రోగ్రాం పెట్టుకున్నారు. పెట్టుకుని అంత కేక్ కటింగు అన్నీ సెట్ చేసుకున్నారు, భోజనాలు పెట్టారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు, అనేక డబ్బులు ఖర్చు పెట్టారు. చాలా సంతోషం, వెరీ గుడ్. కేక్ కట్ చేసే టైంకి వీడియో కాల్ ఆన్ చేసి, నాన్న కేక్ కట్ చేస్తున్నావు, ఇదిగో హోటల్లో, నువ్వు అక్కడే ఉండు అన్నారట. అర్థమైందా నేను చెప్పింది మీకు? అర్థమైందా? అంటే అప్పుడు పెద్ద ఆయన వచ్చి, అందరు ఫంక్షన్ ఎందుకు చేస్తున్నాం ఫంక్షన్ అంటే, మా అబ్బాయి బర్త్డే అండి. మీ అబ్బాయి ఇంటి దగ్గర ఉన్నాడు. ఇంటి దగ్గర ఎందుకమ్మంటే ఇక్కడికి వస్తే అల్లరి చేసేస్తాడు, నా మేకప్ పోతుంది, ఇక్కడ మా ఫ్రెండ్స్ ఎవరితో మాట్లాడటం ఉండదు, మేము పబ్బులో డ్యాన్స్ చేయడం ఉండదు, ఇవన్నీ సమృద్ధిగా తింటా ఉండదంటే జ్ఞానము తెలిసిన మనుషులు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారట. ఎవరైతే జ్ఞానము లేదో వారు మాత్రమే వారితో ఉన్నారట. ఈ మాట నీకు అర్థమైతే నేను చెప్పిన మాట నీకు అర్థమైతే. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. చర్చ్ అనేది దేవుణ్ణి ప్రత్యక్షపరచబడే స్థలం, దేవుడి కొరకు మాత్రమే ఉంచబడిన స్థలం. నువ్వు చర్చ్లోకి వస్తే వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు, స్తుతియాగం ద్వారా నీతో మాట్లాడతాడు, ఆరాధన ద్వారా నీతో మాట్లాడతాడు, వేరే వారి సాక్ష్యం ద్వారా నీతో మాట్లాడతారు. ఎలాగైనా ఆయన నీతో మాట్లాడతాడు. అంటే ఏంటి? ఆయన ప్రత్యక్షపరచబడే కృప దేవుడు నీకు ఇస్తున్నాడు. చర్చ్ అంటే అది. ఈరోజు చాలా వీక్స్ నుంచి కానీ మీరు రాకపోయి ఉంటే మీకు చెప్తున్నాను, నువ్వు కానీ చర్చికి రెగ్యులర్గా రావట్లేదంటే నువ్వు ఇర్రెగ్యులర్గా ఉన్నట్టే. చర్చికి ఖచ్చితంగా రావాలి. చిన్న చిన్న పిల్లలను కూడా అలవాటు చేయండి. ఎందుకంటే
దేవుణ్ణి పరుచుకునే స్థలం ఇది. హోలీ గాడ్ మినిస్ట్రీస్. ఈ సంఘం ఏదైతే ఉందో ఈ సంఘానికి కావలసిన రెండో మాట ఏంటంటే చర్చ్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ అదర్స్, చర్చ్ ఈజ్ మెంట్ ఫర్ టు ప్రజెంట్ ది గాడ్ ప్రెజెన్స్. హల్లెలూయా. దేవుడి యొక్క క్రియలను ప్రజెంట్ చేయడానికి మాత్రమే. ఇది ఇంకా మీకు ఎగ్జాంపుల్ కావాలంటే రేపటి నుంచి పరీక్షలో, అర్థమైందా? రేపు నుంచి పరీక్షలో మీ హాల్ టికెట్ పట్టుకుని, పెన్ను పట్టుకుని, ప్యాడ్ పట్టుకుని, నీకు కావలసిన సామాగ్రిని పట్టుకుని ఎగ్జామ్ హాల్కు రా అని నీకు స్కూల్లో చెప్తే నువ్వు అన్నీ పట్టుకుని వెళ్తావు. కానీ గ్రౌండ్లో కూర్చోమన్నారు, నిన్ను కూర్చుంటావా? అలా ఉంటుంది నువ్వు చర్చికి వెళ్ళకపోతే. దేవుడి యొక్క నిర్ణయ కాలంతో చెబుతున్నాను. ప్రత్యక్షత అనున్నది దేవుడు నీకు ఇచ్చే గొప్ప వరం. అది అంటే స్తుతియాగం వచ్చింది, దేవుడు వచ్చాడు. మూడోది ఎవరు రావాలి? ప్రజలు. దేవుని ప్రజలు ఉండే స్థలం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుడి ప్రజలు ఉండే స్థలం. దేవుడికి వ్యతిరేకమైన వారు ఉండేది కాదు, దేవుడి ప్రజలు ఉండే స్థలం. అందుకే యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో అంటాడు ఆయన. యోహాను సువార్త పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 10వ అధ్యాయము 27 వచనం చదవండి. 27 చదవండి. 27వ వచనం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను, గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతుల నుండి అపహరింపడు. అంటే ఎవరైతే దేవుడి ప్రజలు అనబడతారో వాళ్ళు ఎక్కడికి వస్తారు? చర్చికి వస్తారు. బలవంత పెట్టకండి ఎవరనే. దేవుడి స్వరం ఎవరికైతే వినబడుతుందో, ఎవరైతే ఆ స్వరాన్ని వింటారో వారు ఖచ్చితంగా ఆయన దగ్గరికి వస్తారో. ఇంట్లో మీ పిల్లోడు చర్చికి రారంటే చెత్త కొట్టకండి, వదిలేయండి. ఎందుకంటే వాడికి గులుం పట్టేసింది, చెవులు వినపట్టలేదడికి, శరీరం వాడి. మీ భార్య కానీ నేను రాను అంటే ఈ గొర్రెకి ఆ కాపరి మాట వినపట్టలేదన్నమాట. చాలామంది నేను చర్చికి రాను అంటున్నారు కదా, వారి కోసం నేను చెప్తున్నాను. ఆయన ఏమన్నాడు చూడండి, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఆయన చర్చ్ అనేదంట దేవుడు ఏర్పరచబడిన ప్రజల యొక్క స్థలం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఖచ్చితంగా నువ్వు దేవుడి ప్రజలు అనుకుంటే సంఘములో ఏ వారము కూడా అటెండెన్స్ పోదో. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ఏమై ఉన్నా, ఎట్లాంటి క్రియలు నీకు జరిగినా, అయ్యో నేను సంఘానికి వెళ్ళాలనే ఆలోచన ఉంటుంది. దేవుడి స్వరము నువ్వు వినబడాలంటే నువ్వు ఖచ్చితంగా ఆయన వెంబడించే వ్యక్తిగా ఉంటావు. వెంబడించట్లేదంటే ఏంటి అర్థం? వెంబడించట్లేదంటే నీ చెవులు ఏమైనాయి? మందమైపోయినాయి. నీ చెవులు ఏమైనాయి? వినికిడి శక్తి కోల్పోయినాయి. మాట్లాడే దేవుడు మాట్లాడుతున్నాడు, పిలిచే దేవుడు పిలుస్తున్నాడు, నీ ఏర్పరిచిన దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. కానీ ఆయన చూపించిన దారిలోకి నువ్వు రాలేకపోతూ ఉన్నావు. నా సహోదరి సహోదరుడా, చర్చ్ ఈజ్ మెంట్ ఫర్ ద గాడ్స్ పీపుల్. హల్లెలూయా. దేవుడి యొక్క ప్రజలకు చర్చ్ అన్నది కేంద్ర బిందువు అయి ఉంటుంది. అందుకే ఇందాక ముందు నేను చెప్పాను కదా, కుయారకు ఈ బ్యాచ్ అంతా దేవుడు ప్రజలు కాదల్లా. కానీ ఆ సంఘములో చాలామంది దేవుడు ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధానంలోకి తీసుకెళ్తున్నారు. వెళ్ళమాకండి. నిజమైన వాక్యం నీ హృదయంలోకి వెళ్తుంది. నిజమైన వాక్యం నిన్ను ప్రశ్నించుకునేలా చేస్తుంది. నిజమైన వాక్యం నీ జీవితాలు, నిద్రలేని జీవితాల నుంచి నిన్ను దేవుడి యొక్క క్రియల వైపు నడిపిస్తుంది. నిజమైన వాక్యం నీకు ఓదార్పునిస్తుంది. నిజమైన వాక్యం నిన్ను ప్రశ్నిస్తుంది. అబద్ధం కలిగిన వాక్యం నిన్ను పైకి లేపి ఆడిస్తుంది. ఒకవేళ అలా ఆడించే మనిషిగా నువ్వు ఉంటే నువ్వు ఆయన గొర్రెవైతే కాదు.
కింద అక్కడ అంటాడు చూడండి 28వ వచనంలో, నేను వాటికి ఏమిస్తాడట. అసలు గొర్రెకి నిత్య జీవం అండి, జీవానికి నిత్య జీవానికి తేడా ఏంటి? ఇప్పుడైతే నువ్వు జీవంలో ఉన్నావు. నిత్య జీవం అంటే చచ్చిపోయిన తర్వాత మన ఆత్మ ఆయన దగ్గరికి వెళ్ళి కుడి పార్శ్వం మీద కూర్చోబెట్టుకున్నాడు, అదే నిత్య జీవం. హల్లెలూయా. ఇక్కడుండే జీవితం కాదు, ఇక్కడ బ్రతికే జీవితం కాదు. అన్నానికి, జబ్బులకి, ఆరోగ్యానికి, కుటుంబాలకి, ఎమోషన్స్కి, చుట్టూ ఏమవుతుందనే భయాలకి దూరంగా సంతోషానికి దగ్గరగా, దేవుడికి అత్యంత దగ్గరగా ఆయన క్రియలతో ఉండేది నిత్య జీవం. హల్లెలూయా. ఆ క్రియల కొరకు మాత్రమే చర్చ్ అనేది ఉంచబడింది. అక్కడ దాని పక్కనే అంటారు చూడండి, తన పక్కనే నిత్య జీవం కనుక అవి ఎప్పటికీ నశింపవు. రెండో మాట అంటాడు, ఎవడునో వాటిని నా చేతిలో నుండి. చాలామంది బయట వాళ్ళకి దొరికేస్తున్నారు, మనుషులకు దొరికేస్తున్నారు, ఇంకా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులకు దొరికేస్తున్నారంటే ఖచ్చితంగా నువ్వు ఎక్కడికి రావడం లేదు, దేవుడి దగ్గరికి. ఆయన గొర్రె మంచి ఆహారం తింటుంది, ఆయన గొర్రె మంచిగా నిద్రపోతుంది, ఆయన గొర్రె ఎప్పటికీ సమృద్ధిగానే ఉంటుంది. అప్పులు ఎక్కువైపోతున్నాయండి, అప్పులు ఎక్కువైపోతున్నాయన్న మాట ఆపి దేవుడి బాధ్యతలను తీసుకుంటాననే మాటకు వచ్చేదువు గాక. ఎప్పుడైతే చూడండి, ఎవరికి లేవండి బాధలు, ఎవరికి లేవు. ది గ్రేట్ బిలీనియర్ ఇబ్బందులు లేవా? ది గ్రేట్ అనుకున్న ప్రతి ఒక్కరికి ఇబ్బంది ఉంది ఈ లోకంలో. కానీ మన దగ్గర ది గ్రేట్ అనబడే వాళ్ళకి ది గ్రేటెస్ట్ తెలీదు. హల్లెలూయా. మనకు తెలుసు వీఆర్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్, వీఆర్ నథింగ్. మనం ఎందుకు పనికిరాని జనాంగం, మనం అందరూ విడిచిపోయిన జనాంగం. అందుకే ఆయన గొర్రెలు అన్నాడు. గొర్రెలు ఎవరితో పోట్లాడో, గొర్రెలు ఒకరి మీదకి వెళ్ళవు. అందుకే విడవబడిన ఆ జనాంగానికి గ్రేటెస్ట్గా ఉండే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. మనమే గ్రేటెస్ట్. హల్లెలూయా. గుర్తుపెట్టుకో, పైనున్నవాడే అధముడు. హల్లెలూయా. ఆయనే ప్రథముడు. నువ్వు గుర్తెట్టుకో, నీ జీవితంలో చెప్తున్నాను, దేవుడి యొక్క స్థలముగా ఉండేదే నీ సంఘమై ఉంది. వంకలు పెట్టి మాట్లాడమాకండి, వంకలు పెట్టి అది ఉందండి, ఇది ఉందండి, ఏదో ఉందండి. గుర్తుపెట్టుకోండి, ఆదివారం చర్చి కాకుండా నువ్వు ఏ పనికి వెళ్ళా ఆ పని జరుగుతుందో జరగదని నాకు తెలియదు, మీకు తెలుసు. దేవుడి కంట ప్రత్యేకమైనది ఏది ఎప్పుడు జరగదో, దేవుడు నిర్ణయించిందే జరుగునుగాక. పరీక్షిస్తాడండి నిన్న, ఆయన పరీక్షిస్తాడు. ఆయన కొరకు నిర్ణయించిన సమయం, ఆయన కొరకు నిర్ణయించిన రోజు, ఆయన కొరకు నిర్ణయించిన క్రియ నువ్వు ఎప్పుడు నెరవేరుస్తావని ఆయన చూస్తాడు. దేవుడు నీకు అనుకూలమైన సమయాన్ని చూడ్డం, నీకు ప్రతికూలమైన సమయాన్ని చూస్తాడు. ఆయన దగ్గరికి వస్తావో రావో అని. ఆ సమయంలో నువ్వు ఉండాలి. హల్లెలూయా. ఆ సమయంలో ఇంట్లో భయంకరంగా గొడవ అవుతుందనుకో, అప్పుడు దేవుడు అవసరం ఉంది నీకు, వాళ్ళ మీదకి వెళ్ళమాక, ప్రార్థన చేయి. ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి అనుకో, అప్పుడు దేవుడు అవసరం ఉంది, ప్రార్థన చేయి. ఇబ్బంది మీద వదిలిపెట్టు. చాలా విపత్కరమైన క్రియలు ఉన్నప్పుడు నా దగ్గరికి కొన్ని మాటలు వస్తూ ఉంటాయి. ఆ టైంలో నేనేం చేస్తాను తెలుసా? నువ్వు ఉన్నావు, నేను వెళ్తున్నాను, అక్కడ నువ్వు ఉంటావు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. రెండే మాటలో, నువ్వు ఉన్నావు, నేను వెళ్తున్నాను, అక్కడ కూడా నువ్వు ఉంటావు. చూడండి, ఇబ్బందికరమైన మాట నీ దగ్గరికి వచ్చిందంటే నువ్వు దేవుడి బిడ్డ అయితే దాని కొరకు ప్రార్థించాలి. నువ్వేమంటావు తెలుసా? వాళ్ళకి దెబ్బ తగిలిందా? భూమి మీద నిలబడ్డు మరాడు, ఎటట భూమి మీద నిలబడ్డాడు, జరగలేడికి. ప్రపంచంలో చాలా మాటలు చాలా రకాలుగా ఉంటే నీకు వినబడే మాట ఇది. ఎందుకో తెలుసా? దేవుడు ఆ మాట ద్వారా నీకేదో చెప్పబోతున్నాడు. ఆ మాట ప్రకారం నువ్వు బ్రతకాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. తర్వాత ఇంకో మాట ఉంటుంది, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం.
ఎస్, చూడండి, దేవుడి పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించును. ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వారందరికీ దేవుడి పిల్లలగుటకు అధికారం ఇస్తాడు. చూడండి, పిల్లలు ఉంటారు, ఇంట్లో పిల్లలు ఉంటారు. వాడు టీవీ ఆన్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్ డోర్ తీసేయచ్చు, వాడి ఇంట్లో వాడు ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. అంతేనా? అంటే ఏంటి? అన్నిట్ల మీద పిల్లలకి తల్లిదండ్రులు ఏమిచ్చారు? అధికారం ఇచ్చారు. మనకు కూడా దేవుడట ఆయన వెంబడిస్తే, ఈ యొక్క స్థలంలో మనం ఆయన వెంబడిస్తే ఆయన నీకు అధికారం ఇస్తాడు. ఏ అధికారం తెలుసా? శాతాను శోధన శక్తులను వెళ్ళగొట్టే అధికారం, ఈ లోక తంత్రగాళ్లను దేవుడి నామంలో హెచ్చరించే అధికారం, ఇబ్బందికరమైన పరిస్థితులను బయటకు తీసుకొచ్చే అధికారం, కుటుంబ పరిస్థితులను చక్కదిద్దే అధికారం. వాట్ నాట్ ఏది కాదో, నువ్వు ఏది అడుగుతావో అది ఇచ్చే అధికారం దేవుడికి ఇచ్చి ఉన్నాడు. అడుగో, గర్భఫలం తెరవబడును గాక, తెరిచే కృపిస్తాడు దేవుడు. అది అధికారమైంది. అందుకే చెప్తున్నాను, చర్చ్ అనేది నాట్ మెంట్ ఫర్ ది పీపుల్, చర్చ్ ఈజ్ మెంట్ ఫర్ గాడ్స్ పీపుల్. హల్లెలూయా. దేవుడి ప్రజలకు ఏర్పరచబడినదే సంఘము. ఇది 3వ మాట. ఇంకా 3 మాటలు ఉన్నాయి, కంగారు పడద్దు. 4వ మాట, అసలు చర్చ్ అనేది ఎందుకన్నా సరే చూడండి. ఫస్ట్ ఏమన్నాడంటే స్తుతి కోసం స్థలం అన్నాడు. రెండోది ఏమన్నాడంటే దేవుడి కోసం స్థలం అన్నాడు. మూడోది ఏమన్నాడంటే ప్రజల కోసం స్థలం అన్నాడు. వచ్చి ఏం చేయాలా అంటే, సంఘానికి ఎందుకు వస్తాం? చర్చ్ అనేది నాట్ మెంట్ ఫర్ గ్యాదరింగ్, ఇట్ ఈస్ మెంట్ ఫర్ పీస్. హల్లెలూయా. శాంతి సమాధానాలు ఇచ్చు స్థలం. నీ కుటుంబాలు బాగాలేనప్పుడు, నీ క్రియలు బాగాలేనప్పుడు, నీ మనస్సు బాగాలేనప్పుడు, నీ కోరికలు గుర్రాలై పరిగెడుతున్నప్పుడు కళ్ళెం వేసి నీకు శాంతినిచ్చేదే సంఘము. హల్లెలూయా. వాక్యం ద్వారా నీకు శాంతిని. అందుకన్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయము 24వ వచనం 27వ వచనం చదవండి. శాంతిని నీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. దేవుడు వచ్చాడు, మీరు వచ్చారు, ఆయన నీకు అధికారం ఇచ్చాడు. ఏ అధికారం ఇచ్చాడంటే శాంతి అనే అధికారం ఇచ్చాడు. శాంతి మీకు తెలుసా? ఇక్కడ ఎంతమంది ఉన్నారు అంటే అందరూ ఇక్కడికి వచ్చిన చాలామందికి ఒకరికొకరు పండుగలు కొంతమంది ఉంటారు. నీకుందా శాంతి? మరి వాళ్ళ భోజనం వడ్డిస్తే లోపల అరగదు, నీకు లోపల అరగదు. వాళ్ళ కూర వేస్తే అది మెత్తన ముక్క అయినా సరే గట్టిగా ఉందని తిడతాను, అయ్యి ఉంటుంది నీకు గ్యారెంటీ. ఇప్పుడు వాళ్ళ గ్లాస్ తీసుకుంటున్నప్పుడు నువ్వు గ్లాస్ తీసుకుంటే ఆ గ్లాస్ వదిలేసి వచ్చేస్తావు నువ్వు. అత్యధికమైన వివక్ష ఎక్కడ ఉంటుందట? చర్చిలో చాలామంది దగ్గర ఉంటుంది. దేవుడు అంటున్నాడు, ఐల్ గివ్ మై పీస్ టు యూ. నీకు ఇచ్చాను, నేను నీకు శాంతిని అనుగ్రహించాను. ఏ శాంతి అనుకుంటున్నావేమో, ఎక్కడున్నదో కాదు, నా శాంతిని నీకు అనుగ్రహించాను. నీ హృదయంలో ఎప్పుడూ వేరే ఆలోచనలు పెట్టుకోవద్దు, వెరవనేయొద్దు. నీ హృదయం నిబ్బరంగా ఉండి నన్ను అడిగితే నీకు అన్నీ ఇస్తాను అంటున్నాడు. అందుకే చర్చ్ ఈజ్ మెంట్ ఫర్ ఓన్లీ ఫర్ పీస్ త్రూ ది గాడ్. హల్లెలూయా. దేవుడి ద్వారా వచ్చే శాంతిని నీకు ఆయన అనుగ్రహించాడు. 16వ అధ్యాయము 33వ వచనంలో కూడా అంటాడు ఆయన, అదే యోహాను సువార్తలో. నిజమే, చర్చ్ అనేది స్తుతించే స్థలమే. నువ్వు అది ఈరోజు కనిపెడితే నీ బ్రతుకు మారుతుంది. చర్చ్ అనేది దేవుడు నీకు కనిపించే స్థలం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఆ స్థలము దేవుడిదైతే నీ బ్రతుకు మారుతుంది. 3వ మాట, చర్చ్ అన్నదే దేవుడి ప్రజలు ఉండే స్థలం. హల్లెలూయా. ఆ ప్రజల్లో నువ్వు ఉంటే ఆయన మాటలను వింటావు. 4వది, చర్చ్లో ఉన్న ప్రజలకు శాంతిని కలిగించే స్థలం ఇది. హల్లెలూయా. కుటుంబాలు బాగాలేనప్పుడు, పరిస్థితులు బాగాలేనప్పుడు, సమాధానం లేనప్పుడు, కుటుంబాలు ఏమైపోతున్నాయో తెలిసినప్పుడు
నీకు పీస్ అండ్ రిప్లికబిలిటీ, రెసిప్రొకేటీ కలగజేసేదే సంఘము. హల్లెలూయా. చూడండి అని అంటాడు, చదవండి అమ్మది. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెబుతున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునండి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను శ్రమలు అంటే వస్తాయి. చాలామంది అంటారు, ఎందుకో నా మీదే కక్షెట్టేసుకున్నారు అందరూ. ఒక ఆయన మామూలుగా చెప్తున్నాను, చిన్న మాట, మోకాళ్ళ నొప్పులు చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయండి, నాకు తగ్గట్లేదు. ఈసారి ప్రార్థన చేస్తే మోకాళ్ళ నొప్పులన్నా పోవాలా, నేనన్నా పోవాలా. ఏంది ఇది? ఆయన ఏమన్నాడు ఇప్పుడు? నీకేం చెప్పాడు ఆయన? ఈ లోకంలో నీకు శ్రమ ఖచ్చితంగా వస్తుంది. ఆ శ్రమ ఖచ్చితంగా వస్తుంది. ఆ శ్రమ వచ్చినప్పుడు నువ్వు నిలబడు, అప్పుడు నీకు నేను ధైర్యాన్ని ఇస్తాను. ఎందుకో తెలుసా? నేను ఆల్రెడీ అది జయించి ఉన్నాను. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే, మ్యాథ్స్ రా చాలా కష్టం. మీకు తెలుసారా? ఆ పైథాగరస్ థియరీ ఉంటుంది కదా, సంపెద్రది తీనించేస్తా తెలుసా? కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ భుజము. గుర్తురాదురా బాబు, చెప్పడానికి బాగానే ఉంది కానీ దాని ఎక్స్ప్లెనేషన్ మనకు తెలియదు అని నీకు అనుకున్నప్పుడు మీ అమ్మ మీ నాన్నకి చెప్తే, అరే అక్కడ అన్న ఉన్నాడు కదా, ఆ అన్న ఆల్రెడీ పాస్ అయి ఉన్నాడు, అది 100 మార్క్స్ వచ్చినాయి, ఆ అన్న దగ్గరికి వెళ్ళరా. ఎందుకో తెలుసా? ఆ అన్న ఆల్రెడీ జయించున్నాడు దాన్ని. ధైర్యం తెచ్చుకుని అన్న దగ్గరికి వెళ్ళి ఇది ఎలా వచ్చిందని అడిగితే చెబుతాడు. అప్పుడు ఈ బిడ్డ అక్కడికి వెళ్ళి నేర్చుకుని వచ్చి కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అంటాడు. హల్లెలూయా. నేను చెప్పింది నీకు అర్థమైందా? అది ఏ దేవుణ్ణైతే నువ్వు అడుగుతున్నావు నీ శ్రమలో, ఏ దేవుణ్ణైతే నువ్వు అందరూ హింసించినారు అడిగారు, ఆయన కూడా హింసించారు, ఆయన జయించి ఉన్నాడు. ఏ మనుషులైతే ఆయన వాడుకుని వదిలేశారో, ఏ మనుషులైతే నిన్ను వాడుకుని వదిలేశారో, ఆయన జయించి ఉన్నాడు. అది ఏ లోకమైతే నిన్ను ఏలుతూ చూపిస్తుందో అదే లోకం సిలువేయండి 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 అంది, అది జయించి ఉన్నాడు ఆయన. ఏ శిష్యులైతే కూడా ఉండి ఆయనకి ఇబ్బంది వచ్చినప్పుడు చల్లా చెదిరైపోయారో, అదే శిష్యులు వచ్చి అడుగుతున్నారు, నన్ను క్షమించు ప్రభువా అని. ఆయన జయించి ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఏ బాధలు, ఏ ఇబ్బందులు, ఏ కష్టాలు, ఏ కన్నీళ్లతో ఈ సంఘములో ఉన్నారో, లేకపోతే ఏ ఆదివారం రోజున ఏ సంఘానికి ఏ కన్నీళ్లతో వస్తున్నారో గుర్తుపెట్టుకోండి, అది ఆయన జయించి ఉన్నాడు. ఈ లోకంలో నీకేమొస్తుంది? శ్రమ వస్తుంది. చిన్న బిడ్డల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు శ్రమ వస్తూనే ఉంటుంది. అయినను బీ బ్రేవ్, ధైర్యం తెచ్చుకున్నాడు. ఎందుకంటే ఈ లోకాన్ని నేను జయించి. అదే ఎగ్జాంపుల్. ఇంకా ఎగ్జాంపుల్ కావాలంటే, నాన్న సైకిల్ నేర్పు, నాకు ముందు పెడల్ తొక్కాలరా. ఇలా తొక్కితే పడిపోతారు. రే నీకెలా తెలుసు? నేను ఆల్రెడీ పడ్డాను. అరే ఫాస్ట్గా వెళ్ళినప్పుడు బ్రేక్ వేయాలి, ఏమైద్ది? పడిపోతాం. నీకెలా తెలుసు? నేను కూడా డొక్కల గుళ్ళో పడిపోయాను రా. నాన్న సీట్ ఎక్కినప్పుడు పడిపోయావా? అప్పుడు కూడా పడిపోయాను. నాన్న నువ్వు పడతావు. నేను జయించున్నాను కదా నాన్న, నీకు ఎలా తెలుసు ఇవన్నీ? ఐ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఐ ఓన్ దట్. దేవుడికి స్తోత్రం. నేను గెలిచాను. ఐఎమ్ ఏ విక్టోరియస్ పర్సన్ ఆన్ దట్. నేను వాటిపైన గెలిచి ఉన్నాను. దేవుడు కూడా నీకు అదే చెబుతున్నాడు. నీ జీవితంలో నువ్వు ఏదైతే పడుతున్నావో, ఏదైతే పోరాడుతున్నావో, ఏదైతే పట్టుకున్నావో, ఏదైతే హింసించబడుతున్నావో, ఏ ప్రయత్నాలు నీకు లేవో, ఈ క్షణాన ఆయన వారన్నిటి మీద జయించి ఉన్నాడు. అందు నిమిత్తమే దేవుడు నీకు ఆ శాంతిని అనుగ్రహించాడు. కుటుంబాల్లో గొడవలు పెట్టుకోమాకండి. ఆరోగ్యం బాగాలేనప్పుడు గొడవ వచ్చేస్తూ ఉంటుంది, డబ్బులు బాగాలేనప్పుడు గొడవ వచ్చేస్తూ ఉంటుంది. కుటుంబాలు ఎక్కువ ఎప్పుడు విడిపోతాయంటే అన్నీ బాగున్నప్పుడు కాదు, ఏదో ఒకటి కోల్పోయినప్పుడు కుటుంబాలు ఆ టైంలో బలంగా ఉండాలి. సాతానికి చోటు అస్సలా మాకు ఆయన అంటాడు, ఈ లోకాన్ని జయించినోడు నేను, ఆడితో మీకు పని లేదు అంటే. చూడండి, ఇంకో మాట తీయండి. 133 కీర్తన
మొదటి వచనం. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. 133 చదువమ్మా. చదువు తల్లి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంతో మనోహరం. రెండోది దీనిలోనే చర్చ్లో సహోదరుల ఐక్యత అంటే ఏంటో వచ్చినట్టు ఏం చెప్పుకోవాలి? 5 వందనాలు. నీతో బాగున్న వాళ్ళతో వందనాలు చెప్తావు, బాగాలేని వెళ్తా వచ్చేస్తుంది. బోల్డ్ చదివేద్ద. దావీదు కీర్తన కూడా 119 కీర్తన కూడా ఉండదు అంత. 119 కీర్తన ఆ పెద్ద ఉంటే నువ్వు చదివే దీని మొఖం చూసానంటే, ఇప్పుడు వీడి మొఖం చూసానంటే నేను. ఆయన అంటున్నాడు ఏమనంటే, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట మేలు, ఎంత మనోహరం. మేలన్నది నీకు, మనోహరం అన్నది సంఘానికి. హల్లెలూయా. ఇంకో మాట ఉంటుంది ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో. దీని కొమ్మంది అలా తొందరగా 5:21. క్రీస్తునందలి భయముతో ఒకరినొకరు లోబడి ఉండుడి. ఎవరితోనట? నువ్వు వాళ్ళు ఏదో మజ్జిగ ఇస్తారు, టీ ఇస్తారు, కాఫీ ఇస్తారు, పాలు ఇస్తారు, బిర్యానీ పెడతారు, దానికోసం లోబడమంటలేదు. దేవుడి కొరకు లోబడి ఉండు. దేవుడి కొరకు. నీకు తెలుసా, క్లాస్ రూమ్ ఉందనుకోండి, ఇద్దరికి క్లాస్ రూమ్లో అందరూ ఒకలా ఉండరు. నేను టీచర్ చేశాను కాబట్టి మన విజయ్ గారు కానీ ఎవరైనా తెలుసు, కొట్టుకుంటూ ఉంటారు ఇద్దరు బ్యాచ్. ఎప్పుడు ఆడిడు కొట్టుకుంటూ ఉంటారు. అర్థమైందా? వాడు టీచర్ లేనప్పుడు కొట్టుకుంటాడు, టీచర్ ఉంటే కొట్టుకోడు. ఎందుకు కొట్టుకోడు అంటే ఆడు తోలు తీసేస్తాడని భయం. ఎవరో టీచర్ ఏం చేస్తాడంటే ఇద్దరు కొట్టుకుని పక్కవాన్ని కూర్చోబెడతాడు. అలా ఉండమంటున్నాడు దేవుడు, అలా ఉండమంటాడు. నీకు ఏదైతే ఇబ్బంది వచ్చిందో, కష్టం వచ్చిందో, పక్కావిడికి ఏ ఇబ్బంది ఏ కష్టం ఉందో మీరిద్దరూ కలిసి ఉండండి. ఎవరిని బట్టి? ఎస్, ఒకరికొకరు లోబడి ఉండండి. ఎవరికి భయపడుతూ, క్రీస్తు ఏమైనా చేస్తాడేమో అని. ఇంట్లో కూడా ఇద్దరు ఉంటే చెత కొట్టేసుకుంటారు, మామూలు కదా అసలు. జుట్లు కొట్టేసుకుంటారు. ఆడపిల్ల అయితే జుట్లు, మగపిల్ల ఆడపిల్ల ఉన్నారనుకోండి, వాళ్ళు ఎలా కొట్టుకుంటారో తెలుసా? దారుణం. ఈ పిల్ల కరిసేద్దండి ఎవడనే, ఆడిని. ఆడి జుట్టుకు లాగేస్తాడు, జుట్టు అబ్బా అంటాడు. ఈ పిల్ల ఏమంటే మొత్తం కరిచేస్తే కాలు కుంటుకుంటూ వెళ్ళి కరిచేయటంటాడు. ఇది మానేయమంటున్నాడు. దేవుడు చూస్తాడు, జాగ్రత్త. ఈ ఎప్పుడు జరుగుతాయి తెలుసా? డాడీ ఉన్నప్పుడు జరగవు, మమ్మీ ఉన్నప్పుడు జరుగుతాయి. అప్పుడు మమ్మీ ఏం చెప్పాలి? మీ డాడీతో చెప్తాను రే, మీ డాడీ వచ్చాక తోలు తీసేస్తాడు నీకో అంటారా? అది భయం. ఆ భయం దేవుడికి ఉండాలి. అప్పుడు వీళ్ళిద్దరూ దగ్గరికి వెళ్ళిపోయి అక్క అంటాడు, ఈ తమ్ముడు అంటుంది. అప్పుడు ఎవరి మీద భయంతో? అది సింపుల్. మనకి వాక్యం పెద్దగా కాదు, నీకు అర్థమైపోద్ది. ఎవరి మీద భయంతో? దేవుడి మీద భయంతో. దేవుడికి లోబడి ఉండే కృప దేవుడికి ఇచ్చునుగాక. తోడుకోళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ, తోడుకోళ్ళు. అల్లెలి తోడుకోళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి. అర్థమైందా? తోడుకోళ్ళు కాదు ఇలా చెప్పనేనా మాట. తోడు దొంగలం అంతే. అద్దులు ఎట్టుకు తుడుచుకుంటారండి ఇలా. అద్దులు లోబడేది ఉండదు ఇలాగే. అద్దులెట్టు కడుక్కుంటారు, అద్దులెట్టుకుని ఉంటారు. కానీ కొబ్బరికాయలు తీసినప్పుడు అద్దులు ఉండవు. కొబ్బరికాయలు తీసినప్పుడు అద్దులు ఉండవు. కొబ్బరికాయలు లోబడి ఉంటారు ఇలా, వాకలకు లోబడి ఉంటారు ఇలా. అలా లోబడి ఉండే తత్వం ఎందుకు పని? దేవుడికి లోబడి ఉండండి. హల్లెలూయా. ఒకవేళ అలాంటి తోడుకోడలు ఉంటే యేసుక్రీస్తు నామములో ఈరోజు ఐక్యత మనోహరంగా మేలుగా ఉంచునుగాక. ఆమేన్. ఇక్కడ ఇంకో తోడుకోడలు ఉందనుకో, దానికే నేను చాలా మంచిదాన్ని, అందుకే నీకోసం అన్నాడు ఆయన. ఎవడకాడు మంచోడు అనుకుంటే అంతకైనా దరిద్రమైంది ఇంకోటి లేదన్నాడు దేవుడు. ఎప్పుడు కూడా అవతలోడు పాప అంటే నువ్వు ఇంకా ఘోరమైన పాప అనుకోవాలి. అప్పుడు దేవుడు నిన్ను చూస్తాడు. ఆమేన్. దేవుడు నిన్ను చూస్తాడు ఖచ్చితంగా. ఆ క్రియల్లో నువ్వు ఉండాలా, రోషం ఉండాలా. రోషము దేవుళ్ళలో ఉండాలి, దేవుడి క్రియల్లో ఉండాలా, తగ్గింపు దేవుళ్ళలో ఉండాలా. దేవుడికి స్తోత్రం కలుగును కాదు. రోషం అంటే ఎవరి దగ్గర నువ్వు తగ్గడం కాదు, వేరే వాడి దగ్గరికి వెళ్ళి నీ కాలు మొక్కుతాయ్యా, నువ్వు ఉండయ్యా, చేతులు కట్టుకుని ఉండడం కాదు, నా దేవుడి క్రియలతో నిలబడి ఉంటానని చెప్పడం రోషం.
దేవుళ్ళో తగ్గుండం అంటే అవతల వాడి నేనేమంటున్నా నా దేవుడు చూసుకుంటాడు, నా దేవుడు మాత్రమే చూసుకుంటాడు అనుకోవటం తగ్గింపు. ఇంకో మాట చెప్పి కొద్ది నేను ఎన్నో పాయింట్కి వెళ్ళాలి, 5వ పాయింట్. సో రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం. అది భలే ఉంటుంది మాట, చూడండి చదువమ్మా. సఖ్యమైతే నీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో ఉండు. నీకు సాధ్యమైతే ఉండు, నీకు సాధ్యం కాదనుకో దేవుడికి అప్పచెప్పు, ఆయనకు అన్నీ సాధ్యమే. హల్లెలూయా. నీకు సాధ్యం. ఇప్పుడు ఒక మనిషితో నువ్వు ఎంత ఉన్నా మనిషి నీతో సమాధానంగా ఉండలేదనుకో ఎవరికి అప్పచెప్పాలి? దేవుడికి అప్పచెప్పాలి. నువ్వేమంటావు తెలుసా, ఎంతో తగ్గించుకున్నాను నీతో, అయినా నువ్వు నాతో ఉండలేదు, ముఖం పగిలిపోద్ది అంతే అంటావు. అది కాదు, తగ్గించుకున్నాను ప్రభువా, ఆమె మాత్రం అలా లేదు, నువ్వు చూడవయ్యా అని చెప్పు. అందుకంటాడు ఏదైతే మనకు అసాధ్యం అనుకుంటున్నావో ఆయనకు అన్నీ సాధ్యమే. ఇది 4వ మాట. ఇక్కడ 4 చెప్పాను. 5వ మాట చూడండి. 5వ మాట అసలు సంఘము ఇక్కడ క్లియర్గా చెప్పాను. దేవుడి స్థలం స్తుతిస్తారు, దేవుడు ఉంటాడు, నువ్వు ఉంటావు, నీలో శాంతి ఉంటుంది కదా. 5వది ఏముంటుందంటే శాంతే కాదు, శక్తి కూడా ఉంటుంది నీలో. దేవుడికి స్తోత్రం కలుగు. యు ఆర్ ఎ పవర్ఫుల్ పర్సన్ ఇన్ దిస్ చర్చ్. చర్చ్ ఈజ్ మెంట్ ఫర్ ద పవర్ ఆఫ్ ది పీపుల్. హల్లెలూయా. ద పవర్. ఎలాంటి పవర్ అంటే చూడండి ఒకసారి తీస్తారా? అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 31వ వచనం. మీ భూమి ఏమైందట? కంపించిందట. అప్పుడు పరిశుద్ధాత్మతో నిండి వాక్యం బోధించారంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ది పవర్ ఆఫ్ గాడ్, ది పవర్ ఆఫ్ చర్చ్ ఈజ్ వెరీ ప్రీషియస్. అందుకే సంఘంలోకి వచ్చి బయటికి వెళ్ళినట్టే నీకు తెలియని పవర్ వస్తుంది, తెలియని పవర్. ఆ పవర్ కోసమే. అందుకే చర్చ్ అన్నది దేవుడి శక్తికి ఉండే స్థలం. హల్లెలూయా. ఇంకా 2-3 మాటలు ఉన్నాయి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనం కూడా తీయండి ఒకసారి. చెప్పుచున్నాను అంటే మీరు ఇక్కడ చూడండి, మీ పాస్టర్ గారు చాలాసార్లు చెప్తారు ఏమనంటే వారికి బాగాలేదండి, అందరూ ప్రార్థన చేయండి అండి. మీ నోరులు తెరిస్తారా? ఎంతమంది చేస్తారో తెలుసా? వేళ్ళ మీద లెక్కెట్టుకోవచ్చు. ఆయన అలాగే చెప్తున్నాడు. మీ ఇంట్లోకి వస్తే అప్పుడు చేస్తారు. నేనేమంటున్నాడో తెలుసా? ఒకరిద్దరు కలిసి ఏదైతే అడుగుతారో అది దేవుడు తెస్తాడు. హల్లెలూయా. దట్ ఈస్ ది పవర్. సంఘము ఎందుకంటే నువ్వు ఏది ఏకాగ్రతగా ప్రార్థన చేస్తారో దేవుడు చేసి పెడతాడు. అందుకే సంఘముగా కూడి ఉంటే నీకు అంతులేని క్రియాశక్తి ఇస్తాడు దేవుడు. ఒకరిద్దరు కలిసి. ఈరోజు వినోద్ గారు ఆశీర్వదించబడాలని మీరు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆశీర్వదించబడతాను. హల్లెలూయా. ఎందుకంటే మీరు ప్రార్థించారు కాబట్టి. జాషువా అన్నగారు వేరే ఊర్లో చర్చ్ కట్టాలి అనే ఆలోచన స్థిరపరచబడాలంటే మీరు ఏకమై ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎలాంటి మందిరమే, ఎలాంటి గొప్ప క్రియలు అక్కడ కూడా జరుగునుగాక అని. ద పవర్. డబ్బులు బట్టి పవర్ ఉండదండి, గుర్తుపెట్టుకోండి. డబ్బులు బట్టి పవర్ ఉండదు, ఆస్తులు బట్టి పవర్ ఉండదు, జనాంగాన్ని బట్టి పవర్ ఉండదు, దేవుణ్ణి బట్టే పవర్ ఉంటుంది. హల్లెలూయా. దేవుణ్ణి బట్టే పవర్. ఈరోజు పవర్ఫుల్గా ఉన్నాడంటేనా దేవుడే, నాకు ఎవరు లేరు. దేవుడు ఏర్పాటు చేసిన మనుషులు, దేవుడు ఏర్పాటు చేసిన సంఘాలు, దేవుడు ఏర్పాటు చేసిన జనాంగము, దేవుడు ఏర్పాటు చేసిన ఆత్మీయ సేవకులు. హల్లెలూయా. అంటే పవర్ దేవుడే. ద పవర్. ఎలాంటి పవర్ వస్తాడంటే చచ్చిపోతాడరా బాబు అంటే ప్రభువా నీ చిత్తం అయితే లేకపోయాడే లేపుతాడైనా. విడిపోతారు అంటే ప్రభువా నీ చిత్తంతో కలుపుము అంటే కలుపుతాడు ఆయన. హల్లెలూయా. ఆ క్రియలు నీలో ఉండాలి. ఇంకొక మాట తీద్దాం. ఇంకొక మాట తీసి లాస్ట్కి వెళ్ళిపోతాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చదవమ్మా. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనమే కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. హల్లెలూయా. చాలు చాలు. ఇప్పుడు ఇక్కడ నేను పవర్ అన్నాను కదా, ఈ పవర్ చాలామందికి ఏమనిపిస్తుంది అంటే ఏముంటుందిరా అనొచ్చు. ఎవరికి అది? ఎవరికి? వెర్రోళ్ళకి. కానీ దేవుడు తెలుసుకున్న మనుషులకి అది మహాశక్తివంతమైన ఆయుధమే. హల్లెలూయా. అగును గాకంటే అగుటది గుర్తుట్టుకోండి. ఆ పవర్ నీకు ఇచ్చాడు ఆయన. అంత చెప్పాడు. ఆయన ఏమన్నాడు? అధికారం నీకు ఇచ్చాను చెప్పున్నాడు ఆయన. సంఘములో ఏదైతే నువ్వు అనుకుంటున్నావో ఆ అధికారం నీకు ఇచ్చాడని. ఏం అడిగినెత్తారు దేవుడు నీకు. అడిగి చూడంతే. గర్భఫలాలు ఎవరికి లేదు దేవుడి నామలో చెబుతున్నాను. అయ్యా నాకు అధికారం ఇచ్చావు కదా, ఇదిగో నీ కొరకు నేను అడుగుతున్నాను, గర్భఫలం దయచేయబడును గాక అంటే నెక్స్ట్ యానివర్సరీకి బట్టి నెత్తుని కూర్చుంటావు అక్కడ. వెరీ నెక్స్ట్ యానివర్సరీ. ఆ పవర్ నీకు దేవుడు ఇస్తాడు. నువ్వు కుదిరితే ఇవ్వయా, కుదిరితే ఆయన ఏమంటాడు తెలుసా? నీకే కుదరినప్పుడు నాకెందుకు కుదురుతుంది అంటాడు ఆయన. నీకే కుదరినప్పుడు నాకెందుకు? ఆటో డ్రైవర్ ఎదర్ సీట్లో కూర్చుంటారు తెలుసా? ఎదర్ సీట్లో అతను జరిగితేనే కూర్చుంటాను, జరగకుండా నేను కూర్చొనేలా. అలాగే దేవుడు కూడా నువ్వు ఈక్వాలిటీగా అడిగితేనే ఆయన నీకు ఇస్తాడో, నువ్వు అడగకపోతే అయినా. చాలామంది అంటారు నీకు తెలుసయ్యా, నీకు తెలుసు అంతే. మా బిడ్డల కోసం నీకు తెలుసు, నా భర్త కోసం నీకు తెలుసు, నా కుటుంబం కోసం నీకు తెలుసు, నా కోసం నీకు తెలుసు. ఆయన ఏమంటాడు తెలుసా? అడిగితేనే నాకు తెలుస్తుంది. నువ్వు అడగట్లేదు కదా, నాకు తెలియదు. పిల్లలకి ఎగ్జామ్స్ ఎందుకు పెడతారో తెలుసా? యూనిట్ టెస్ట్లో. ఎందుకు? యూనిట్ టెస్ట్ పెడితే గోల్డ్ మెడల్ ఇద్దామని కాదు, ఈడు టాలెంట్ ఎంతో తెలుసుకోవడం పెడతారు టెస్ట్లో. దేవుడు పరీక్షలు ఎందుకు పెడతారో తెలుసు మనకి? నువ్వు ఎలా నిలబడుతున్నావో చూడడానికి. హల్లెలూయా. నువ్వు ఎలా నిలబడతావో చూడడానికి. ఆ పరీక్షల్లో నువ్వు పాస్ అవ్వాలనే నా అభిలాష. అందుకే నిన్ను అడగమంటున్నాడు. నువ్వు అడిగేది ప్రతిదీ నీకు ఇస్తాడు. వెర్రిగా ఉన్న వాళ్ళకి వెర్రే. ఇప్పుడు నేను ఈ మాటలు కూడా చాలామందికి వెర్రితనంగా ఉంటే అది నీ నాశనం. దేవుడి శక్తితో చెప్తున్నాను, దేవుడి క్రియలతో చెప్తున్నాను. ఖచ్చితంగా నువ్వు ఏదైతే ఆయన పట్టుకుని అడుగుతావో ఖచ్చితంగా ఇస్తాడు నీకు. అది అడుగు చూడు, దేవుడిని అడుగు చూడు. ఎలా అడగాలంటే ఆయన్ని నువ్వు ఇస్తావని నేను నమ్ముతున్నాను. అది ఖచ్చితంగా నువ్వే ఇవ్వాలి. ఎందుకంటే ఇంకెవరిని నేను అడగను. ఇచ్చి చూపెడతాడు ఆయన. గుడిసులో ఉన్న వాళ్ళకి కొత్త ఇల్లు కట్టుకుని ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది అడిగి చూసిన విలువ ఏంటో. శవపాన్పు ఎక్కుతూ చచ్చిపోతారా బాబు అనుకున్న వాళ్ళు మళ్ళా తిరిగి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది అడిగి చూడడం ఏంటో. బిడ్డలు లేక 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 ఒక బిడ్డను ఎత్తుకుని ఆడిస్తాడు అమ్మ అని పిలిచినోడికి తెలుస్తుంది అడిగి చూడడం ఏంటో. ఈ లోకంలో అందరి చేత చిచ్చే ఈడు బతుకు వేస్ట్ అనిపించుకున్నవాడు ఇలా అయిపోయేంట్రా అన్నవాడికి తెలుస్తుంది అడిగి చూడడం ఏంటో. ఈ రాత్రికాల సమయంలో ఈ సంఘంలో నువ్వు అడిగి చూడు, దేవుడికి ఇచ్చి చూస్తాడు. హల్లెలూయా. అడిగి చూస్తే ఇచ్చే దేవుడికి తోడుగా ఉన్నాడు. చివరగా చర్చ్ అనేది విశ్వాసుల యొక్క ప్రార్థనా స్థలం. హల్లెలూయా. నువ్వు విశ్వాసం అయిపోయావు తెలుసా? ఎక్కడ మొదలు పెట్టాం మనం? స్తుతి దగ్గర మొదలు పెట్టాం, నీ దగ్గర మొదలు పెట్టాం, దేవుడి దగ్గర ప్రయాణం చేసాం, నీ దగ్గరికి ప్రయాణం చేసాం, నీకు అన్నీ వచ్చినాయి. చివరికి నువ్వేమైపోయావు? చర్చిలో విశ్వాస అయిపోయి. నువ్వు చేయాల్సినవి ఏంటో చెప్తాను. తీయండి ఒకసారి 2వ పేతురు పత్రిక 2వ పేతురు 3వ అధ్యాయము 8వ వచనం. వెళ్ళిపోదాం అమ్మా, ఇంకెంతో సమయము. 18వ వచనం. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించిన కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. చాలమ్మా, చాలు. అభివృద్ధి పొందుడి. చర్చికి వస్తే విశ్వాసులకు అభివృద్ధి పొందే క్రియలు మొదలవుతాయి. అభివృద్ధి అంటే ఏంటి? అభివృద్ధి అంటే ఈరోజు కంటే రేపు బాగుండడం. అభివృద్ధి అంటే ఉన్నదానిని దేవుడు హెచ్చించటం. హల్లెలూయా. అభివృద్ధి అంటే చెప్తా.
ఈరోజు నీ బిడ్డ ABCD అని చదివాడు, 4 రోజుల తర్వాత Z వరకు చదివాడు. అది అభివృద్ధి. నీ జీవితంలో నువ్వు ఉన్న పరిస్థితులను బట్టి నీ జేబులో 2000 ఉన్నాయి, సంఘానికి వచ్చో నెక్స్ట్ మంత్ అది 10,000 అయ్యింది రాబడి. అది అభివృద్ధి. అది అభివృద్ధి పొందడమే కాదు, ఇంకో మాట ఉండదు. 1 కొరింథీయులు 16:2 చదువు. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతివాడును తాను వర్ధిల్లను కొదలి తన యొద్ద కొంత సొమ్ము నిలువ. ఆయన ఒత్తుల్లో కాదు, ప్రతి వారము దేవుడికి ఇచ్చే భాగం. అప్పుడు అనొచ్చు, చెప్పాడు రైనా, చెప్పాడు. మీకు వర్ధిల్లే కృప నీకు ఉంటే దేవుడికి ఇచ్చే కృప కూడా నీకు ఉంటుంది. హల్లెలూయా. అది వర్ధిల్లే కృప ఉంటే దేవుడికి, అంటే విశ్వాసులు ఇస్తారు. విధవరాలు ఏమిచ్చింది? ఆయనకి శ్రేష్టమైనది ఇచ్చింది. దొంగ ఏమిచ్చాడో తెలుసా? ఆయనకి దొంగ ఏమిచ్చాడో తెలుసా? ప్రభువా నేను కూడా నీతో ఉంటాను అని చివరి క్షణంలో రక్షింపబడే మాట ఇచ్చింది. హల్లెలూయా. అది ఇవ్వాలి దేవుడికి. మనం అనుకోవచ్చు, నేను దేవుడికి ఏమవుతాను నాకు తెలుసులేవాయ్. ఇట చాలామంది నన్ను కూడా అడుగుతారు, అన్న నేను దేవుడికి ఏమివ్వాలో నాకు తెలుసు. దేవుడికి ఏమివ్వాలో నీకు తెలియడం కదా, ఆయనకి తెలియాలి. హల్లెలూయా. నీకు తెలిసేది నువ్వివ్వడం కాదు, ఆయనకి తెలిసేది నువ్వివ్వాలి. అది ఏమై ఉందో నువ్వు నిర్ణయించుకో. కోటా బియ్యం ఇవ్వడం కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఏంటది? మీకు ఓ మాట చెప్తాను. ఇక్కడ ఓ మాట ఈ మాట ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఖచ్చితంగా మన ఇంట్లో తోటకూర ఒకటి ఉండవు, తోటకూర జాయింట్లో ఒకటి ఉండవు, జాయింట్లు మెత్తన మొక్కలు ఒకటి ఉండవు. నీకు పిల్లలంటే చాలా ఇష్టం, అమ్మ పెట్టు అని కూర్చున్నారు వాళ్ళు. అన్నం వేసో, కూరలకి చిన్నవి ఉంటాయి కదా హోటల్లో ఉన్నట్టు, దాంట్లో ఇదిగోరా తోటకూర కాడ, తోటకూర ఆకు, తోటకూరలో తాలింపు తిను అని నువ్వు దూరంగా కూర్చొని, బాగుందిరా చాలా బాగుందా, అరే మెత్తగా ఉంచుడు మొక్కిది. అడు తోటకూరను పట్టుకుని నిన్ను చూసి, మెత్తగా ఉందా, నాకు పెట్టిందేమో. నవ్వుతున్నారుగా మీరు ఇచ్చేది అదే. శ్రేష్టమైనవి వాళ్ళ దేవుడికి శ్రేష్టమైనది ఇస్తే నీకు శ్రేష్టమైనది ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. శ్రేష్టమైనది దేవుడికి. నువ్వు ఏ బియ్యం అయితే తింటున్నావో అది సమృద్ధి దేవుడికి ఇవ్వడం. హల్లెలూయా. నువ్వు ఏ సమయం అయితే వాడుకుంటున్నావో ఆ సమయం దేవుడికి ఇవ్వాలి. నేను బాగుండాలంటే శ్రేష్టమైన దేవుడికి ఇవ్వడం నేర్చుకో. శ్రేష్టమైన దేవుడు నేర్చుకో. పిడికిలు బియ్యం అంటారు, కానీ చాలామంది బియ్యం ఏంటో తెలుసా? అయ్యగారు ట్రాన్స్పరెంట్ పెడితే అక్కడ తెలుస్తుంది మీరు ఇచ్చి ఏంటో. ట్రాన్స్పరెంట్ అర్థమైందా? అంటే ఈ చర్చ కదా, ఎక్కడికి వెళ్ళి చెప్తాను నేను ఈ మాట. అక్కడికి వెళ్ళి అంటే నేను సేవకుని బట్టి చెప్పట్లేదు ఈ మాట, సంఘాన్ని బట్టి చెప్పట్లేదు ఈ మాట, దేవుడిని బట్టి చెప్తున్నాను. హల్లెలూయా. నా దేవుడు, నీ దేవుడు, మనం ఆరాధించే దేవుడు శ్రేష్టమైన వాడు. శ్రేష్టమైనవి ఇవ్వాలా అంతే. మాడిపోయిన మసాలా దోశ దానికి కావాల్సిందే, వేడిగా ఉన్న దోశ కావాలా. హల్లెలూయా. నువ్వేమెత్తావు? అది ఖచ్చితంగా చెప్తున్నాను మీ అందరికి కూడా. శ్రేష్టం, యవనస్తులు కూడా చెప్తున్నాను, శ్రేష్టమైన జీవితాన్ని ఇవ్వాలి. చాలామంది అంటారేమోనే, నేను మారాల్సిన టైం ఉంది, మారే టైం ఉంది, నేను మార్పు చెందే టైం ఉంది, నేను ఇంకా తెలుసుకోవాలి. గాడిది గుడ్డేం కాదు, నువ్వు మారవు నీ జీవితంలో. మారో. హాస్పిటల్కి డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తాం? నేను కిమ్స్ హాస్పిటల్లో డాక్టర్ గారు ఇష్టం నాకు. కడుపులో గాబరాగా ఉంది, పాడైపోయింది నా కడుపు అంతా. వెళ్ళి డాక్టర్ గారు హాయ్ అంటే, హాయ్ వినోద్ గారు రండి అన్నారు. నేను అన్నాను, డాక్టర్ గారు రేపు పొద్దుట వస్తానని చెప్పి మళ్ళా ఫోన్ చేస్తే కడుపులో నొప్పి తగ్గాక వస్తానండి అంటే, అన్న పని అయిద్దా? ఎందుకు నీ బ్రతుకు?
ఆయన ఏమంటాడు తెలుసా? అరే బాబు, అది తగ్గించడానికి నా దగ్గరికి రా. ఏది తగ్గించడానికి? కడుపు నొప్పి తగ్గించడానికి, చెడు తిరుగులు మారడానికి దేవుడి దగ్గరికి రా. పాపంలోంచి పడిపోకుండా ఉండడానికి దేవుడి దగ్గరికి రా. చాలా సరి చేసుకుని బాప్తిసం తీసుకోవడం ఏంటి? సరిచేయబడి ఉండాలని బాప్తిసం తీసుకో. హల్లెలూయా. అది సరిచేయబడాలని. నీ దగ్గర ఇనప మొక్క ఉంది, నీకు కావలసిన విధానంలో కొడవలు తయారు చేసుకో, కత్తి తయారు చేసుకో, లేకపోతే పార తయారు చేసుకో, గుణపం తయారు చేయొచ్చు అక్కడికి వెళ్ళి. అలా కాకుండా నాకు కొడవలే కావాలంటే తవ్వడానికి కొడవలు ఉపయోగపడద్దా? నేను చెప్పింది నీకు అర్థమైందా? చాలామంది యవనస్తులు, ఇంకా ఎవరైతే దేవుడు రక్షణ భాగ్యం తీసుకోకుండా ఇంకా టైం ఉంది, ఇంకా టైం ఉందంటే నువ్వు ఏం చేస్తున్నావు కదా, తప్పించుకోవడానికి మార్గాలు ఎలా అన్న పెద్ద డిక్షనరీ ఉంది నీ దగ్గర. నేను ఇంకా పెర్ఫెక్ట్ అవ్వాలి, పెర్ఫెక్ట్ అవ్వాలి, పెర్ఫెక్ట్. ఎప్పుడైతే ఎప్పటికీ కావు. నీలాంటి వాళ్ళేనంట జ్ఞానం వచ్చిన తర్వాత స్కూల్లో జాయిన్ అవుదాం అనుకున్నాడట, 90 ఏళ్ళు వచ్చినా స్కూల్లో జాయిన్ అవ్వలేదటాడు. ఏ అంటే జ్ఞానం రాలేదడికి. నీలాంటి 90 ఏళ్ళు వచ్చినాయి, ఎల్కేజీలో జాయిన్ చేద్దామని తీసుకెళ్ళారు. ఎందుకంటే అప్పుడేడు అమ్మా అన్నాడట. 10th క్లాస్ ఎత్తుల్లోకి చచ్చిపోయాడు. ఈ డై. మీరు కూడా అంతే. ఒకవేళ ఎవరైతే తీసుకోవాలనుకున్నారో 31వ తారీఖుంది ముహూర్తమా? ఎవడు చెప్పాడు? 31వ తారీఖుని తీసుకుంటుందట ముహూర్తం అట. ఎవరు చెప్పారండి ముహూర్తం? తీసుకోవాలంటే రేపు ఆదివారమే. హల్లెలూయా. రేపే రక్షణ దినం. నాకు రేపే దేవుడు నాతో మాట్లాడాడు, ఖచ్చితంగా మాట్లాడాడు. నా జీవితం మారాలి, నేను మార్చబడాలి, నేను నిలబడాలి, నా కుటుంబం బాగావాలంటే నేను ఆయన మందలోకి వెళ్ళాల్సిందే. మందలోకి వెళ్తే మేయడం తెలుస్తుంది, మోయడం తెలుస్తుంది, ముందుకు వెళ్ళడం తెలుస్తుంది. హల్లెలూయా. మందంటే ఆయనకి చాలా ఇష్టం. యానివర్సరీకి వెళ్ళి నీకు ఇచ్చిన బ్రతుకును నువ్వు మార్చుకోరా బాబు. నీకు రక్షణ ఇచ్చాడు, చర్చిని ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, బిడ్డల్ని ఇచ్చాడు, సిగ్గు లేదా నీకు అని మాట్లాడితే ఆ మాట కసక్కమని పొడుచుకుందట. ఎక్కడా? అన్నా నా జీవితం వేస్ట్ అయిపోతుందని నా ఫోన్ నెంబర్ కనుక్కుని ఫోన్ చేశాడు. చేసి అన్నాను, బాప్తిజం తీసుకోవాలి అయ్యగారు వచ్చేయండి అన్నాడు. వారం రోజులు మందు మానే, అప్పుడు నాకు ఫోన్ చేయి. నాకు కాదు, మీ పాస్టర్ గారికి వెళ్ళి చెప్పి వినోద్ గారిని పిలవండి అని అడిగితే నేను వస్తాను. నా దగ్గర నుంచి అతని నుంచి ఫోన్ రాలే. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, బాబు చెప్పండి అయ్యా, బాబు ఆదివారం ఒకరికి బాప్తిస్మం వాళ్ళ పని అయింది, దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు పని అయిందంటే ఈ తర్వాత కుర్రోడు ఫోన్ చేశాడు, ఆయన ఫోన్ చేశాడు, ఈ వారం అంతా భార్యకు బిడ్డలకు సమృద్ధి పోషకాలు ఇస్తే వారిలో ఆనందం 20 ఏళ్ళు కోల్పోయినాడు, ఇప్పుడు సంతోషంగా వచ్చాడు. అది నిజమైన మార్పు. ఆ మార్పు నీకు ఉండాలి. బిడ్డలకు కూడా చెప్తున్నాను, ఆ మార్పు నీకు ఉండాలి. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే చర్చ్ అనేది విశ్వాసులు ఉండే స్థలం, రక్షణ పొందిన వారు ఉండే స్థలం, దేవుడి అనునాంగులుండే స్థలం. ఆ స్థలంలో మీరు గొప్పగా నిలబెట్టబడుదురు గాక. ఒక తీర్మానం తీసుకో. వినోద్ గారు చెప్పారని కాదు, దేవుడు నీతో మాట్లాడారు. తీర్మానం ఏంటో తెలుసా? వెళ్ళి మీ నామంలో బాప్తిజం పొందొచ్చి సాక్ష్యం చెప్పుకునే కృప మీరు నాకు ఇవ్వండి అయ్యా అని అడగాలి దేవుడిని. ఆమేన్. ఆ క్రియలు నీకు రావాలని దేవుడి క్రియలతో చెప్తున్నాను. చివరిగా ఒక వచనం చూపించి నేను ముగిస్తాను. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3 నుంచి 8 వరకు ఉంటుంది. 8వ వచనం చదవండి సార్. 8వ వచనం అమ్మా, 12వ అధ్యాయం 8వ వచనం. బోధించువాడైతే బోధించుట్లోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుట్లోను పని కలిగి ఉందుమో. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగించవలెను. ఇంకా ముందునే ఓ మాట ఉంటుంది, తమ్ముళ్ళకి చెల్లెలకి ఓ మాట కొద్ది ముందు ఉంటుంది. 7వ వచనం చూడండి. మనకు అనుగ్రహించబడిన కృపా చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారై ఉన్నాము గనుక
ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింపము, పరిచర్య అయితే పరిచర్యలోను. చాలామంది అంటారు ఏమనంటే, చర్చికి వెళ్తున్నాను కానీ నాకు పాటలు ఇవ్వట్లేదండి, అందుకు మానేస్తున్నాను అంతే. ఇటు ఇంకో బ్యాచ్ ఉంటుంది, ఏమన్నా పాస్టర్ గారు ఈరోజు నా పేరు చెప్పలేదు. ఎందుకు చెప్పాలి, ఎందుకు చెప్పాలంటున్నాను? నువ్వేమన్నా ఫ్యాన్వా, నువ్వేమన్నా గోడవా, పేరు ఎందుకు చెప్పాలి అసలు? చెప్పరు. అందుకే చెప్పండి నీకోసం చాలా జాగ్రత్తగా ఉండండి విశ్వాసులు, చాలా జాగ్రత్తగా ఉండండి. స్థలము పరిశుద్ధపరచబడిన స్థలం. ఈ స్థలము దేవుడి క్రియలతో ఉంచబడిన స్థలం. హల్లెలూయా. దీనిలో విశ్వాసులు పరిచర్యలో పరిచర్య, ప్రార్థనలో ప్రార్థన. మీకు ఒక్కొక్కరు టాలెంట్ ఇస్తారండి, వేరే టాలెంట్ని లాక్కోవాలని చూడమాకండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. రుద్దమాకండి వేరే వాళ్ళ మీద, రుద్దమాకండి. ఒక టాలెంట్ అల్లది. నేను పాటలు ఎప్పుడు పాడినా, ఇప్పుడు వచ్చి పాడలేదు అసలు. ఒకసారి పాడిన ఫ్లాప్ అయింది, పాడలేదు. ఇంకా పాడకూడదు. ఇంకా నిన్ను చూసి మార్చిన దేవుడు నీకు ఇవ్వాలని అనుకో, దేవుడు నీకు ఇవ్వాలని అనుకో. నేను ఎవరైనా చాలామంది అనుకుంటారో నేను ఆయనకిలా బోధించాలని, ఆయన చూసినంతసేపు ఆయనకిలా ఒక నిమిషం కూడా మాట్లాడలేవు. నువ్వు గుర్తుపెట్టుకుంటా, దేవుడు నీకు ఏమి ఇచ్చాడో. పౌలు గారి, పేతురు గారిది, ఆయన ఆంధ్రేయ ఎవరి దానికి ఇచ్చాడు దేవుడు కృపావరాలు అవన్నీ. అదే అన్నాడు, బోధించడం మీద మంచి చేయడు, పరిచర్య చేసే కృప ఇచ్చాడు. కొంతమంది తల్లులు ఉంటారు, పరిచర్య చేస్తారు. వాళ్ళని ఎవరిని గుర్తించుకోండి, దేవుడు గుర్తిస్తాడు మిమ్మల్ని. ఎవరైతే అంటులన్నీ సర్దుతారో, ఎవరైతే గిన్నెలన్నీ సర్దుతారో, ఎవరైతే ఆ తుక్కు అక్కడ చిరాకంతా తుడుస్తారో మీకు అద్భుతమైన కృప ఉంటుంది. హల్లెలూయా. ఎవరైతే ఉన్నారో అందరికీ చెప్తున్నానమ్మా, ఎవరు గుర్తించినా, ఎవరిని మిమ్మల్ని అప్రిషియేట్ చేయకపోయినా, ఎవరు నిన్ను పొగడకపోయినా, దేవుడి రాజ్యంలో నీకు గొప్ప పేరు రాసిపెట్టి ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే దరిద్రతను తీయటంలో దేవుడు ఆ తీసేవాడిని చూస్తాడట. ఆమెన్. మదర్ తెరీసా అని తెలుసా మీకు? రసిలి కారిపోతుంటే తుడిసేదంట ఆవిడ. మొహం మీద ఉమ్మేస్తే తుడుచుకుని వాళ్ళని సేవ చేసిందట. ఆవిడనే అంత గొప్పగా చూశాడు దేవుడు నేను చూడ్డా. అసలు మీరు పాస్టర్ గారు నేను గుర్తించట్లేదండి, ఏం చేయాలి మరి? పుట్ట పెట్టమంటే అక్కడ పుట్ట. ఒకవేళ అలాంటి ఆలోచనలు ఉంటే చెప్తున్నాను. కొంతమంది నేను చాలా కానుక ఇచ్చాను, నా పేరు చెప్పలేదు, నేను ఇంకోసారి మరి ఏమేమన్నా ఎవరికి ఇచ్చావు కానుక నువ్వు? ఈ బలం చూడండి బాబు. వెళ్ళ ఏదైనా పాక్షుద్ధ స్థలంలో పవిత్రత కలిగిన క్రియలే జరగాలి. హల్లెలూయా. అందుకే తమ్ముళ్ళకి కూడా చెప్తున్నాను, చెల్లెలకి, ఇవి మీకోసం చెప్తున్నాయి మాటలు. నీకు ఏ క్రియని ఇచ్చాడో ఆ క్రియని నువ్వు సండే స్కూల్ టీచరు, దాంట్లో ప్రావీణ్యం ఉంది నీకు, చెప్పు. నేను చెప్పలేను పిల్లలకి, మా వాడు చెప్తాడు చాలా బాగా. నాకు రాదు, పిల్లలు చెతకొట్టలేని పెడతాను నాకు పిల్లలు చూస్తే ఎన్రల్లా. కానీ మా వాడు చాలా బాగా చెప్తాడు, నేను వెళ్ళొద్దు అంటాను. ఆ క్రియలు ఇస్తాడు, ఆ క్రియలు ఎవరైతే వాళ్ళు చెప్పాలి. సండే స్కూల్, నేను సండే స్కూల్లో చెప్పాను కాబట్టి నాకు కూడా వాక్యం ఇవ్వాలి, ఏం చెప్తారు? అందుకే ఎవరి పనులు వారు చేసే కృప దేవుడు ఇచ్చాడు. చాలామందికి క్లియర్ చేస్తాను. కొంతమందికి ఎలా అంటే, ఇప్పుడు డ్రమ్స్ కానీ లేకపోతే ఇన్స్ట్రుమెంట్స్ ఆయనకిలాగా అవ్వడానికి ఇవ్వలేదు, నీలాగా ఉంచుతాడు దేవుడు. నీలాగా నువ్వు వెళ్ళిపోయి టింగు టింగు టింగ్ పని అవ్వదు, అది పని అస్సలు అవ్వదు. అసలు అనుకుంటావు ఎప్పుడైనా ఆడి క్లాస్ చదవాలని, అస్సలు అండి ఆడి క్లాస్ చదవాలని అంట. ఇంకొకటి ఎవడో తిరుగుతుంటే ఆడికిలా తిరగాలను, ఎవడికిలాగా. చాలామంది పిల్లలు అడుగుతుంటారు తల్లిదండ్రులు ఏమనంటే, విశ్వాసులు మళ్ళీ ఏమని అడుగుతారు తెలుసా? వాళ్ళకు ఫ్రీడమ్ ఉంది, నాకు ఫ్రీడమ్ లేదు. ఫ్రీడమ్